Hello friends, welcome back to Dream Job Tutorial under sponsorship of Shine India Group. ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ 2 2019కి సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో మొదటగా జాతీయ వార్తలు. మొదటగా దిగొచ్చిన పాక్ అభినందన్ విడుదలకు అంగీకారం. వివరాల్లోకి వెళ్తే ఎట్టకేలకు పాకిస్తాన్ దిగొచ్చింది. తమ వద్ద బందీగా ఉన్న భారత వైమానిక దళం ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను విడిచిపెట్టేందుకు అంగీకరించింది. శాంతికముఖ సాంకేతికంగా విడుదల చేస్తామని తెలిపింది. అభినందన్ను బేషరతుగా విడుదల చేయాల్సిందేనంటూ భారత్ గట్టిగా డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అభినందన్ విడుదల కోసం జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్, అమెరికా విదేశాంగ మంత్రి ఆ దేశ ఎన్ఎస్ఏలతో నేరుగా చర్చలు జరపగా, భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అరబ్ దేశాలతో మాట్లాడి ఒత్తిడి పెంచేలా చేయడంలో సఫలీకృతమైనట్లు చెబుతున్నారు. అభినందన్ వీడియోలను తొలగించిన యూట్యూబ్. వింగ్ కమాండర్ అభినందన్ను చెందిన వీడియోలను యూట్యూబ్ తొలగించింది. కేంద్ర సమాచార సాంకేతిక ఆదేశాల మేరకు ఆ సంస్థ ఈ చర్యలు చేపట్టింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో భాగంగా అభినందన్కు చెందిన వీడియోలన్నింటినీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ను కోరింది. నెక్స్ట్, కేంద్ర మంత్రివర్గం ఆమోదాలు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలను విభజించడం ద్వారా వీటిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అంగీకరించింది. మరోవైపు బ్యాంక్ ఖాతాల ప్రారంభం, సెల్ ఫోన్లకు సిమ్ కార్డులు తీసుకునేందుకు వినియోగదారులు స్వచ్ఛందంగా ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. పీఎం కిసాన్ కింద రైతు బ్యాంకు ఖాతాలో 2వ విడత ₹2,000 నగదు జమ చేయడానికి ఆధార్ తప్పనిసరి కాదని మంత్రివర్గం తెలిపింది. ప్రత్యేక ఆర్థిక మండళ్లు సేజ్లు ఏర్పాటు చేసుకోవడానికి ధార్మిక సంస్థల ట్రస్టులకు అనుమతి ఇస్తూ సేజ్ చట్టానికి సవరణలు చేసింది. ధార్మిక సంస్థలు సేజ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలోని 370 అధికరణకి సవరణ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించింది. జాతీయ ఖనిజ విధానము 2019కి సమ్మతి తెలిపింది. దీని ప్రకారము ఖనిజాల తవ్వకాలకు పారిశ్రామిక హోదా ఇచ్చింది. ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడానికి, ప్రైవేట్ సంస్థలు ఇతర దేశాల్లో ఖనిజాలు తవ్వడానికి, గనులను లీజుకు ఇవ్వడానికి కూడా అవకాశం కలిగించింది. చక్కెర కర్మాగారాలకు తక్కువ వడ్డీకి ₹10,540 కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించింది. చక్కెర కర్మాగారాలు రైతులకు ₹20,000 కోట్లు బకాయి పడడంతో వాటిని చెల్లించడానికి ఈ సౌకర్యం కలిగించింది. నెక్స్ట్, భారత్ పాక్ మధ్య జరిగిన సంఘర్షణలు వివరంగా చూద్దాము. 1947-49 ఇస్లామాబాద్ మద్దతుతో కాశ్మీర్పై గిరిజనులు దండెత్తడంతో తొలిసారి భారత్ పాక్ యుద్ధానికి దిగాయి. జమ్మూ కాశ్మీర్ను మన దేశంలో కలపడానికి మహారాజు అంగీకరించడంతో సైనిక సహకారం అందించాము. ఆగస్టు-సెప్టెంబర్ 1965 కాశ్మీర్పై భారత్ పాక్ రెండోసారి తలపడ్డాయి. డిసెంబర్ 1971 బెంగాలీ స్వాతంత్ర సమర యోధులైన పాకిస్తాన్ అరాచకాలు పెరిగిపోవడంతో అప్పటి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారికి అండగా నిలిచారు. కరాచీపై నావికాదళ దాడులకు ఆదేశించారు. 13 రోజులకే పాక్ తోకముడిచింది. డిసెంబర్ 16న ఓటమి అంగీకరించింది. బంగ్లాదేశ్ అవతరించింది. నెక్స్ట్, 1972 సిమ్లా ఒప్పందం. కాశ్మీర్లోని నియంత్రణ రేఖ LOCని గౌరవించాలని ప్రధాని ఇందిరాగాంధీ పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో పైన అంగీకరించారు. 1984-2003 సియోచిన్ ఘర్షణ. వివాదాస్పద సియోచిన్ గ్లేసియర్పై ఇరు దేశాలు ఎన్నోసార్లు ఘర్షణకు దిగాయి. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 1999 కార్గిల్ యుద్ధం.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కార్గిల్ పర్వతాల్లో భారత సైనిక స్థావరాలను ఆక్రమించారు. దురాక్రమదారుల దురాక్రమారుల అణచడానికి మనకు 10 వారాలే పట్టింది. మే 2002 కాశ్మీర్లోని సైనిక స్థావరంపై దాడి చేసి 34 మందిని పొట్టన పెట్టుకోవడంతో మన దేశం సరిహద్దుల వెంబడి 10 లక్షల మంది సిబ్బందిని మోహరించి యుద్ధానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2016 భారతీయ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు వీరమరణం చెందారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపాము. ఫిబ్రవరి 14, 2019 పుల్వామా సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిపై జైషీ మహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశారు. 40 మంది సిబ్బంది అమరులయ్యారు. ఫిబ్రవరి 26 ఎల్ఓసిని దాటి బాలకోట్లోని జైషీ మహమ్మద్ శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం బాంబులు వర్షం కురిపించింది. ఫిబ్రవరి 27 2 IAF యుద్ధ విమానాలు కూల్చేశామని పాకిస్తాన్ ప్రకటించింది. మేము ఒక జెట్ను కూల్చేశామని భారత్ పేర్కొంది. నెక్స్ట్, ఓటరు చీటీ ఒక్కటే సరిపోదు ఎన్నికల సంఘం. ఓటర్ చీటీ ఒక్కటే సరిపోదు ఎన్నికల సంఘం. వివరాలకు వెళ్తే, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ చీటీ ఒక్కటి సరిపోదని, దాంతోపాటు నిర్దేశించిన 17 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానిని చూపించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దుర్వినియోగమయ్యే అవకాశం ఉండడంతో ఈ చీటీలను గుర్తింపు పత్రాలుగా పరిగణించకూడదని విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 12 గుర్తింపు కార్డులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డులు, బ్యాంక్ పాస్పోర్ట్, ఆఫీస్ జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్పోర్ట్, ఓటర్ గుర్తింపు కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, కార్మిక శాఖ ఆధ్వర్యంలో జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, ఫోటో కూడిన పెన్షన్ పత్రం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు. నెక్స్ట్, తెలంగాణకు సంబంధించిన వార్తలు చూద్దాం. వరుస కడితే టోలు వద్దు, ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న HMDA. వివరాలకు వెళ్తే, బాహ్య వలయ రహదారి ORRపై టోల్ ఛార్జీల చెల్లింపు నిరీక్షణకు తెరపడనుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఛార్జీలు చెల్లించకూడదని దూసుకెళ్లవచ్చు. 20 కంటే ఎక్కువ వాహనాలు ఒకటే టోల్ వరుసలో నిరీక్షిస్తుంటే ఈ నిబంధనను వర్తింపజేయాలని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ HMDA తాజాగా నిర్ణయించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇందుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలంటూ టోల్ ఛార్జీలను వసూలు చేసే గుత్తేదారు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్, నయీ తలీం ప్రయోగాత్మక అభ్యాసం సదస్సు జూబ్లీహిల్స్. వివరాలకు వెళ్తే, జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నయీ తలీం ప్రయోగాత్మకంగా అభ్యాసం పేరిట నిర్వహించిన జాతీయ సదస్సులో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ విద్య, గ్రామీణ అభివృద్ధి అనేది దేశాభివృద్ధికి కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి పాపిరెడ్డి మాట్లాడుతూ, మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్తో కలిసి నయీ తాలీం విద్యా అభివృద్ధిని కృషి చేస్తున్నారు. నెక్స్ట్, పాస్పోర్ట్ సేవలో తెలంగాణ ప్రథమం. వివరాలకు వెళ్తే, పాస్పోర్ట్ సేవలు అందించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లలోనే రాష్ట్రంలో 14 పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు POPSK ఏర్పాటు చేశామని వివరించారు. మహబూబ్ నగర్, హన్మకొండ తపాలా కార్యాలయంలో తొలి విడతగా ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ సేవా కేంద్రాలు సత్ఫలితాలు ఇవ్వడంతో 2వ విడత సిద్దిపేట, మెదక్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండలో ఏర్పాటు చేశామన్నారు. 3వ విడతలో మేడ్చల్, మల్కాజ్గిరి, భువనగిరి, కామారెడ్డి, మహబూబాబాద్తో పాటు గురువారం వనపర్తిలోనూ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. సాధారణ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో లభించే సేవలండి పోస్టాఫీస్ కేంద్రాల్లోనూ అందుతాయని పేర్కొన్నారు. పోలీసుల తనిఖీ ప్రక్రియను 4 రోజుల్లోనే పూర్తి చేస్తుండడంతో పని వేగంగా పూర్తవుతుందన్నారు. నెక్స్ట్, త్వరలో విపణిలో విజయ తాగునీరు. వివరాలకు వెళ్తే, విజయ తెలంగాణ డైరీ త్వరలోనే
విజయ తాగునీరు విపణిలో తీసుకురాబోతుంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లను 6 నెలల క్రితమే పూర్తి చేసినప్పటికీ BIS మార్కు కోసం వేచి ఉండాల్సి వచ్చింది. ఇటీవల IAS గుర్తింపు రావడంతో ఈ వేసవిలోనే తాగునీటిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ లాలాపేటలోని విజయ డైరీ ప్రాంగణంలో విజయ RO వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇది రోజుకు 20 గంటలు, గంటకు 5,000 లీటర్ల తాగునీటిని సిద్ధం చేస్తుందని డైరీ చైర్మన్ లోక భూమిరెడ్డి పేర్కొన్నారు. నెక్స్ట్, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రాజస్థాన్లో టైటాన్వాలా మ్యూజియం ప్రారంభించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. వివరాలకు వెళ్తే, యూనియన్ టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ టైటాన్వాలా మ్యూజియంను ప్రారంభించారు. ఇది బాగూర్లోని చిప్సా కమ్యూనిటీ యొక్క హ్యాండ్ బ్లాక్ ముద్రను ప్రదర్శిస్తుంది. బాగూర్ ముద్ర అనేది సహజ రంగులతో పాటు రాజస్థాన్ యొక్క చిప్పలను అనుసరించి ముద్రణ సాంప్రదాయ పద్ధతిలో ఒకటి. బాగూరు చేతి బ్లాక్ ముద్రణ 1000 సంవత్సరాల పైగా చరిత్రను కలిగి ఉంటుంది. నెక్స్ట్, UPRTC గిన్నిస్ రికార్డు. వివరాలకు వెళ్తే, ఏకంగా 500 పైగా బస్సులతో అతిపెద్ద వాహన శ్రేణిని ఏర్పాటు చేసి UPRTC గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ప్రయోగరాజ్లో ఒకేసారి కుంభమేళ చిహ్నాలతో రోడ్డుపై ఈ బస్సులన్నీ బారులు తీరాయి. ఈ వాహన శ్రేణి పొడవు 3.2 కిలోమీటర్లు కాగా ఒకేసారి చాలా దూరం నడిపారు. రాజకీయ వార్తలు. ట్రక్కు గుర్తు తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. వివరాలకు వెళ్తే, ఇటీవల తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కేటాయించిన ట్రక్కు గుర్తు తొలగింపుపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది. ట్రక్కు గుర్తును రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘం ప్రతిపాదనను సవాలు చేస్తూ సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్ మురళీధర్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీనిపై ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ TBN రాధాకృష్ణన్, జస్టిస్ A రాజశేఖర్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నెక్స్ట్, అంతర్జాతీయకు సంబంధించిన వార్తలు చూద్దాం. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి. ఐరాస భద్రతా మండలికి మరోసారి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదన. వివరాలకు వెళ్తే, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మరోసారి ప్రతిపాదించారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న ఈ 3 దేశాలు దాని ముందుకు ఈ ప్రతిపాదన తెచ్చాయి. 10 దినాల్లోగా ఈ అంశంపై భద్రతా మండలి ఆంక్షల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న మసూద్ భారత్లో జరిగిన పుల్వామా, ముంబై, పఠాన్కోట్ తదితర దాడులకు సూత్రధారిగా ఉన్న సంగతి తెలిసిందే. నెక్స్ట్, భారతీయులకే అధికంగా బ్రిటన్ వీసాలు. వివరాలకు వెళ్తే, భారతీయ నిపుణులు, విద్యార్థులే 2018లో తమ వీసాలను అత్యధికంగా దక్కించుకున్నట్లు బ్రిటన్ హోం కార్యాలయం వెల్లడించింది. ఈ ఏడాది వీసా గణాంకాలను విడుదల చేసింది. బ్రిటన్ మంజూరు చేసే టైర్ 2 కేటగిరీలలో వీసాలో 54% భారతీయులు దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువ మంది వైద్యులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండడం గమనార్హం. 2017తో పోలిస్తే అదనంగా 3023 6% వీసాలను భారతీయులు అందుకున్నారు. విద్యార్థుల విషయానికి వస్తే 2017 కంటే 30% ఎక్కువ మొత్తము 19,505 వీసాలను భారతీయులు దక్కించుకున్నారని ఆ నివేదిక పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం యొక్క కొత్త పథకాలు చూద్దాం క్లుప్తంగా. శ్రేయస్ పథకం ప్రారంభించిన కేంద్ర మానవ వనరుల శాఖ. వివరాలకు వెళ్తే, కేంద్ర HRD మంత్రి ప్రకాష్ దేవగర్ తాజా విద్యా సంస్థలకి అవకాశాలను కల్పించడం కోసము అప్రెంటిస్షిప్ అండ్ స్కిల్స్లో ఉన్నత విద్యా యువత కోసం స్కీమ్ శ్రేయస్ను ప్రారంభించారు. ఈ పథకం అనేది 3 కేంద్ర మంత్రిత్వ శాఖలతో కూడినది. అవి HRD, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, నైపుణ్యంతో కూడిన అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఎంటర్ప్రినర్షిప్. ఆర్థిక అంశాలు. కష్టాలు ఎదురైన PNBA నెంబర్ 1 సంస్కరణ ఎజెండా అమలులో అగ్రస్థానం. వివరాలకు వెళ్తే, సంస్కరణల ఎజెండాను సమర్థంగా అమలు చేసి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది. దీనిలో మోదీ కుంభకోణంతో ఉదాంతం ప్రభావం వెంట పడినప్పటికీ వివిధ ప్రామాణిక అంశాల్లో ఈ బ్యాంకు అత్యుత్తమ పనితీరు కనబరచడం గమనార్హం.
వినియోగదారుల సమస్యలపై సత్వర స్పందన, రుణాల వృద్ధి, డిజిటలైజేషన్ సహా 6 విభాగాల్లో 140 అంశాల ఆధారంగా పిఎన్బిలకు ఈ ర్యాంకులు ఇచ్చారు. ఆ తర్వాతి స్థానంలో బిఓబి, ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు నిలిచాయి. ఐడిబిఐ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హేమంత్ భార్గవ్ అపాయింట్మెంట్స్, కొత్తగా అపాయింట్మెంట్ అయిన ఎల్ఐసి ఇన్ఛార్జ్ చైర్మన్ ఎండి. నెక్స్ట్ రిపోర్ట్స్ అండ్ బ్యాంక్స్. ఇంక్లూజివ్ ఇంటర్నేషనల్ ఇండెక్స్ 2019లో భారతదేశం 47వ స్థానం. ఫేస్బుక్ కోసం ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు చే తయారు చేయబడిన ఇంక్లూజివ్ ఇంటర్నేషనల్ ఇండెక్స్ 2019లో భారతదేశము 47వ స్థానంలో ఉంది. ఈ సూచిక 100 దేశాలలో విస్తరించింది. ఇది ప్రపంచ జనాభాలో 94%, ప్రపంచ జీడిపిలో 96%గా ప్రాతినిధ్యం వహిస్తుంది. స్వీడన్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ 2వ స్థానం మరియు యుఎస్ఏ 3వ స్థానంలో నిలిచింది. భారతదేశం గత సంవత్సరం ర్యాంకు కొనసాగించింది. సినిమా వార్తలు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కల్లై మామణి పురస్కారము వివరాలకు వెళ్తే, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కల్లై మామణి పురస్కారాలను ప్రకటించింది. 2011 నుంచి 2018 వరకు 8 ఏళ్లకు సంబంధించి సినిమా, నాటకం, సంగీతం, నాట్యం, బుల్లితెర సాహిత్యంతో పాటు వివిధ రంగాలకు చెందిన మొత్తం 201 మందికి సంబంధిత అవార్డులను ఇస్తున్నట్టు విడుదల చేసిన ఈ ప్రకటనలో పేర్కొంది. ఇందులో సీనియర్ నటీమణులు శారద, కాంచన, రాజశ్రీ, బిఆర్ వరలక్ష్మి, కుట్టి పద్మిని, నళిని ప్రియమణులు ఉన్నారు. ముఖ్యమైన రోజులు. విమెన్స్ హిస్టరీ మంత్ మార్చ్. వివరాలకు వెళ్తే మార్చ్ 8 అంతర్జాతీయ మహిళల దినోత్సవం అయితే ఈ నెల మొత్తాన్ని విమెన్స్ హిస్టరీ మంత్ అంటారు. థీమ్ ఫర్ 2019 ఈజ్ విజనరీ ఉమెన్ ఛాంపియన్స్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్. చరిత్రలో నిలిచి మన జీవితాన్ని ప్రభావితం చేయడమే కాదు, మానవాళికి ఎంతో మేలు చేశారు. చాలామంది మహిళలు చరిత్రను సృష్టించారు. మార్చ్ ఈజ్ ఉమెన్స్ హిస్టరీ మంత్. భారతీయ మొదటి మహిళా వైద్యురాలు ఆనందిబాయ్ గోపాలరావు జోషి, పూణే. ఆనందిబాయ్ గోపాలరావు జోషి. ఆర్య హిందువుల జననాంగం, శిశు సంబంధిత వైద్యం అనే అంశంపై పరిశోధన చేశారు. అది చదివిన విక్టోరియా మహారాణి ఆమెను ప్రత్యేకంగా పిలిపించి మెచ్చుకున్నారు. కానీ క్షయవాది బారిన పడిన ఆమె స్థానికుల కోసం పనిచేయాలని అక్కడి వైద్యం మానేసి ఇక్కడికి వచ్చారు. కొహ్లాపూర్లోని ఎడ్వర్డ్ వైద్యశాలలోని మహిళా వార్డుకు అధికారిగా పనిచేశారు. లక్నోకి చెందిన ద ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ డాక్యుమెంటేషన్ ఇన్ సోషలైజేషన్స్లో ఆమె పేరు మీద అవార్డును నెలకొల్పింది. నెక్స్ట్ జీరో డిస్క్రిమినేషన్ డే, సున్నా వివక్షత దినం మార్చ్ 1. థీమ్ ఫర్ 2019 యాక్ట్ టు చేంజ్ లాస్ ద డిస్క్రిమినేట్. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు వయస్సు, లింగం, లైంగికత, జాతి, చర్మం, రంగు, ఎత్తు, బరువు, వృత్తి, విద్య మరియు నమ్మకాలతో సంబంధం లేకుండా పూర్తి జీవితాన్ని గడిపే ప్రతి ఒక్కరి హక్కును వేర్వేరు కార్యకలాపాలతో ప్రోత్సహించడానికి ఈ రోజు జరపబడును. వరల్డ్ సివిల్ డిఫెన్స్ మార్చ్ 1. థీమ్ ఫర్ 2019 చిల్డ్రన్స్ సేఫ్టీ అవర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ క్రీడలకు సంబంధించి క్రిస్ గేల్ రికార్డు. వన్డేలో 10,000 పరుగులు సాధించిన 14వ బ్యాట్స్మెన్ గేల్. లారా తర్వాత రెండో విండీస్ ఆటగాడు క్రిస్ గేల్. అన్ని ఫార్మాట్లో కలిపి ఇప్పటిదాకా గేల్ కొట్టిన సిక్సర్లు 506. 500 సిక్సర్ల మైలురాయి దాటిన తొలి బ్యాట్స్మెన్ అతనే. వన్డేలో 305 సిక్సర్లు కొట్టిన క్రిస్ టీ20లో 103, టెస్టుల్లో 98 బాదాడు. ప్రపంచ రికార్డు సృష్టిస్తూ 2 జట్లు వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్తో 3వ వన్డేలో కొట్టిన 6లు 46. 2013లో భారత్ ఆస్ట్రేలియా 38 మ్యాచ్లో నమోదైన రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్లో నమోదైన మొత్తం పరుగులు 807. ఎడిటోరియల్స్ ఇంపార్టెన్స్ న్యూస్. అడవి బిడ్డలకు దక్కని హక్కులు. 2018 నవంబర్ నాటికి నిర్దిష్ట కారణాలు చూపకుండా తిరస్కరించిన వ్యక్తిగత ఉమ్మడి అటవీ హక్కుల దరఖాస్తుల సంఖ్య దేశవ్యాప్తంగా
19 లక్షలకు పైగా ఉంది. తిరస్కరణకు గురైన వినతులన్నింటినీ అక్రమాలుగానే పరిగణించాలని, ఈ ఏడాది జూలై 22 లోపు అక్రమాలు తొలగించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ చట్టం మేరకు షెడ్యూల్ తెగలు, సాంప్రదాయ అటవీ నివాసుల ఆధీనంలోని అటవీ భూములకు సాగు హక్కులు దాఖలు పరచాలి. సాంప్రదాయంగా లభించే చిన్న తరహా అటవీ ఫలసాయాన్ని సేకరించి అనుభవించడం, విక్రయించడంపై స్థానికులకు ఉమ్మడి సామాజిక హక్కులు దాఖలు పరచాలి. డిసెంబర్ 13, 2005 నాటికి అటవీ భూములు అనుభవిస్తున్న వారికి మాత్రమే ఈ హక్కులు వర్తిస్తాయి. అటవీ వన్యప్రాణులు, జీవ వైవిధ్య సంరక్షణతో పాటు గిరిజన సహజ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించుకునే కీలక బాధ్యతలు గ్రామ సభలకు లభిస్తాయి. సర్పంచ్ అధ్యక్షుడిగా గ్రామసభ నుంచి ఎన్నికైన అటవీ హక్కుల కమిటీ వినతులను స్వీకరిస్తుంది. గ్రామసభ తీర్మాన్ని జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు. ఈ ప్రక్రియలో గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను నిర్వహించాలి. అయితే చట్టస్ఫూర్తిని ప్రతిబంధించే విధంగా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వ్యవస్థలు విఫలమవుతున్నాయి. 2008లో చట్టం అమల్లోకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు పీసా పంచాయతీ షెడ్యూల్ మరియు ఏరియా విస్తరణ చట్టం, గ్రామసభ, సబ్ డివిజనల్, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అటవీ హక్కుల గుర్తింపు కమిటీలను నియమించాయి. గ్రామానికి అనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో తేనె, వెదురు, దుంపలు, ఔషధ మొక్కలు వంటి చిన్న తరహా ఉత్పత్తులు వినియోగం, పశువులు మేపుకునే, చేపలు పట్టుకునే ఫలసాయం పొందే హక్కులు ఉమ్మడి అటవీ హక్కుల కిందకు వస్తాయి. అటవీ హక్కుల గుర్తింపు చట్టస్ఫూర్తికి విరుద్ధంగా చాలా రాష్ట్రాల్లో అటవీ శాఖ వన సంరక్షణ సమితిలను ఉమ్మడి హక్కులను దాఖలుపరచడం వివాదాస్పదంగా మారింది. సో ఇది ఫ్రెండ్స్, మనము జాతీయం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినవి, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి, క్రీడలకు సంబంధించినవి సో చాలా క్లుప్తంగా మనము మార్చ్ 2, 2019 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైస్ డే.